నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా అంశాల గురించి డిస్కస్ చేశారు, చాలా విషయాల గురించి మాట్లాడారు. అందులో అమరావతికి సంబంధించి మాట్లాడారు, రాజధానికి సంబంధించి మాట్లాడారు, మొక్కజొన్న రైతులకు సంబంధించి మాట్లాడారు, కేసుల గురించి మాట్లాడారు, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడారు, గొడ్డలి రాజకీయాల గురించి మాట్లాడారు, కల్తీ మద్యం గురించి మాట్లాడారు. ఇలా గొక్క తిప్పుకుంటూ చెప్పాలంటే చాలా అంశాలకు సంబంధించి ఏపీలో ఏ అంశాల గురించి అయితే ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నామో ఓవరాల్గా మాట్లాడడం మనం చూసాం. ఏంటి దీని ఆంతర్యం ఏంటి అసలు? మొదటిగా స్వర్ణ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3-4 వారాల విదేశీ పర్యటన తర్వాత వచ్చి రెండో వారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కాలంలో అనేక పరిణామాలు జరగడం, సుదీర్ఘకాలం వారు లేకపోవడం కారణంగా స్టేషన్ లో, అంటే ప్రధానంగా 3 వారాలు విదేశాలకు వెళ్ళి వచ్చారు. 2 వారాలు అయింది, దాదాపు 5 వారాలు అంటే దాదాపు 1 నెలే కావచ్చు. కానీ అంతకుముందు రెగ్యులర్ గా 2 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేవారు కాబట్టి ప్రెస్ మీట్ ఈరోజు కొంచెం ఎక్కువ సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ప్రధానంగా వారు ఫోకస్ చేసిన పాయింట్ ఒకటి రాజధాని చుట్టూ వ్యవహారాలు, 2 జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే గొడ్డలి పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలని ఇట్లాంటివి ఏదో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆన్సర్ చేశారు. సమాధానాలు చెప్పడం పాటు కూటమి పైన ఆరోపణలు కూడా చేశారు. ఈ 2 ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా ప్రజా సమస్యలు జనరల్ గా మాట్లాడారు. అంటే ఈ రోజు ముందెన్నడూ లేని కొత్త కోణం ఆయన చెప్పింది ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి. ఇంత ముందు అమరావతిలో జరుగుతున్న కరప్షన్ సంబంధించి మాట్లాడేవారు, ప్రత్యామ్నాయంగా మావిగన్ అనేవారు, చాలా మాట్లాడారు. కానీ ఫస్ట్ టైం ఒక ఓల్డ్ వాడారు. ఆ ఓల్డ్ ఇప్పుడు సీరియస్ అవుతుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని పైన వ్యవహరిస్తున్న తీరుతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి శాశ్వతంగా ఒక రాజధాని లేకుండా పోతుందా అన్నట్టు ఆయన మాట్లాడారు. దీని ఆంతర్యం ఏమిటనేది సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఆ తర్వాత ఆయన కూడా ఛాన్స్ రాయిచ్చాం కదా. చంద్రబాబు అన్నాక ఇప్పుడు ఇద్దరే కదా, చంద్రబాబు గారు గెలుస్తారు, లేదా జగన్ గారు గెలుస్తారు. 3 ఏళ్ళ తర్వాత ఒకవేళ జగన్ గారు తాను గెలుస్తారు అనుకుంటున్నాడు కదా. గెలుస్తారనుకున్న నమ్మకం ఆయనకు ఉన్నప్పుడు కూడా ఇంకా శాశ్వతంగా రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉండకుండా చేస్తున్నాడు అనే మాట ఎందుకు వాడాడు? అర్థం ఏమిటి అనేది మాత్రం ఇక్కడ చాలా క్రిటికల్ సబ్జెక్ట్. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధానాలను అనుసరిస్తున్నారో ఇదే తోవలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇక రాజధాని విషయం మనం మర్చిపోవాల్సిందే, ఎప్పటికీ రాజధాని ఉండదేమో అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే వైసీపీనా లేకపోతే టీడీపీనా అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఆయన రాజధాని నిర్మించవచ్చు కదా. ఇప్పటి నుంచి ఎందుకు అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అంత బాధపడుతున్నారు? అంటే నాకు అనిపించింది వారి మాటల్లో చాలా సందర్భాల్లో పరోక్షంగా మాట్లాడి ప్రత్యక్ష మాట అదే క్రూషియల్. తెలుగుదేశం పార్టీ నాయకుల కూటమి ప్రభుత్వం కూడా దీనికి ఒక హేతుబద్ధమైనటువంటి ఆన్సర్ చేయాలి, అవసరమైతే వైట్ పేపర్ గా రిలీజ్ చేయాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు నెంబర్ 1 ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు నిర్ణయించేది ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. ఒకరు ముఖ్యమంత్రి అయితే ఒకరు ప్రతిపక్ష నాయకుడు, ఒకరికి అవకాశం పోతే ఇంకొకరు వస్తారు. అలాంటి ఇద్దరులో ఒకరైనటువంటి జగన్ గారు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడంటే వెనకాల రీజన్ ఏంటి? పైపించి ఆయన బలంగా నమ్ముతున్నాడు 3 ఏళ్ళ తర్వాత మేము అధికారంలోకి వస్తామని. కళ్ళు మూసుకున్నానండి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతున్నాడు, ఇప్పుడు 3 ఏళ్ళే. కానీ తను వస్తానని నమ్మకున్నా కూడా ఎందుకు రాజధాని పైన ఆందోళన అన్నప్పుడు నాకు అర్థమైనంత మేరకు, నేను కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసినంత మేరకు ఒక ప్రమాదకర దూడలు అయితే కనిపిస్తున్నాయి. అదేంటి, అక్కడ రాజధాని ఉండడం వేరు, రాజధానితో పాటు ఒక మహానగర కాన్సెప్ట్కి వెళ్తున్నారు. హైదరాబాద్ తలదన్ని రాజధాని అంటున్నారు. ఇక్కడ పంచాయతీ వస్తుంది. ఎందుకు జగన్ గారి ఆందోళన? భవిష్యత్తులో రాజధాని లేకుండా పోతుందా అని. ఏముంది, అక్కడ బాగా ఇంకోసారి పెట్టుకోవచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. జగన్ గారు వస్తే ఇంకోసారి పెట్టుకోవచ్చు. కానీ అక్కడే ఇక్కడ క్రిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేంటంటే ఫస్ట్ పాయింట్, అమరావతి ప్రాజెక్ట్ ఏంటి, నగరం ఏంటి? నగరం ఏంటి? రైతుల నుంచి ఒక 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి ఒక 52,000 ఎకరాలు ఉంది. మొత్తం కలిసి 54,000 ఎకరాలు. ప్రభుత్వ భూమి ఒక 10-20,000 ఎకరాలు ఉన్నాయి. దీంట్లో వాగులు, వంకలు అన్నీ ఉన్నాయి. పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఈ 52,000 ఎకరాలు చోట చేరిన తర్వాత అక్కడ రైతులకు 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. ఇది డెవలప్మెంట్ ప్లాన్స్, అన్ని రోడ్లు, విద్యుత్తు, వీటన్నింటినీ. అదేవిధంగా అక్కడ అమరావతిలో వరద నివారణ కోసం 8,000 కోట్ల రూపాయలతో పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఇంకా కొన్ని వాగులు కలిపి ప్రీ మూవింగ్ ఉండే విధంగా చెక్ డ్యామ్స్ లాగా కట్టుకొని లిఫ్ట్లు పెట్టుకొని చేసుకోవాలి. దానికి ఒక 8,000 నుంచి 10,000 కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్.
జగన్ గారు చెప్తున్న లెక్క ప్రకారం ఆ రాజధాని నగరంలో చంద్రబాబు గారు గతించిన లెక్కల ప్రకారం 2 లక్షల కోట్లు కావాలి. ఇంకా 50,000 ఎకరాలు తీసుకుంటే దీనికి వీటికి రాజధాని నిర్మాణానికి కాదు, ఈ మౌలిక వస్తువులు, రోడ్లు, విద్యుత్తు అన్ని చేయడానికి కోసం. దానికి ఒక మాలాంటి వాళ్ళు 1,00,000 కోట్లు అవుతుంది అంటున్నాం. చంద్రబాబు గారు రాజధాని తరహా రాజధాని కదా, నగరం కదా, కాబట్టి రెట్టింపు అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన 2 లక్షల కోట్లు అంటున్నారు. అంటే 1,00,000 కోట్లు అనుకుందాం, జగన్ గారి మాటలు పక్కన పెట్టేసి. అది 1,00,000 కోట్లు, ఇది ఒక 10,000 కోట్లు, 1,10,000 కోట్లు. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేసినారు. 47,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులతో అప్పులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ఆ అగ్రిమెంట్ చేసుకున్న 47 కోట్లు దేనికి? సెక్రటేరియట్ కి, ఇతర బిల్డింగ్స్ కి, వాటికి ఖర్చు పెడతారు ఒక 15,000 కోట్లు. అంటే ఇక్కడ ఏమవుతోంది, దాదాపు 1,50,000 నుంచి 2,50,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. దేనికి? రాజధాని కార్యాలయాలు, రోడ్లు, రైతులకు తిరిగి చేయడం. ఇంకా మళ్ళీ తర్వాత సంగతి ఏంటో తెలియదు. ఇంత ఖర్చు పెట్టే స్థితిలో రాష్ట్రం ఉందా? ఒకటి. రెండోది, ఇప్పుడు ఖర్చు పెట్టలేదు అనుకోండి, చంద్రబాబు గారు ప్రయత్నం స్టార్ట్ చేసేసాడు. 10,000 కోట్లేమో ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ అందరూ కలిసి. ఇంకొక 47,000 కోట్లు బ్యాంకులతో లోన్లు వెళ్ళిపోయినారు, అంటే అప్పులకి. అంటే ఎంత? 60,000 కోట్లు. అంటే ఇప్పుడు 47,000 కోట్లు టెండర్లు బిల్ చేసి శంకుస్థాపన చేసి ముందుకు పోయినారు అనుకోండి, వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి? అది సాధ్యం కాదు, నిర్మాణం కరెక్ట్ సాధ్యం చేయలేరు, వెనక్కిపోలేరు. ఎందుకు? ఈ 47,000 కోట్లు ఇంటీరియర్ సెక్రటేరియట్ 10,000 కోట్లు అంటున్నారు. ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి చంద్రబాబు గారి పీరియడ్లో 10%, 20% బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది అనుకోండి, వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి? ఆ నుంచి పోవచ్చు, కానీ ఆ 10,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి కట్టాల్సిందే కదా. సగం బిల్డింగ్ ఏం చేస్తారు? అట్లే అసెంబ్లీ, అట్లే హైకోర్టు, అట్లే రోడ్లు. ఇవన్నీ చూసినప్పుడు ఒక వలయంలో ఇరుక్కునేస్తా ఉంది. కొత్త ప్రభుత్వం కూడా సాహసం. అలాగని సరే ఈ ప్రభుత్వం చేసింది కొనసాగిద్దామంటే డబ్బులు లేవు, తిరిగి ఆదాయం ఎక్కడో రాదు. ఇప్పటికే FRBM లిమిట్స్ దాటి 47,000 కోట్లు. అందువల్ల బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక చట్టంలోకి ఇరికిచ్చేస్తున్నారు, మీరు చేయలేరు, అది సాధ్యం కాదు, నేను వచ్చినా చేయలేను. ఇప్పుడు ఏదైతే అమరావతిలో రాజధాని ప్రాజెక్టు అంటున్నారో నగరం, అది నేను కూడా చేయలేనని జగన్ గారు చెప్తాను. ఆయన కూడా చేయలేడు కాబట్టి ఇంకో దానికి పోతున్నాడు. కానీ ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ ని ఎంపిక చేసేసినారు. దాంట్లోకి డబ్బులన్నీ అప్పులు చేసేసి పెట్టేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కూడా మీరు చేయలేరు, కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన చేయాలన్నా కూడా వీలు కాదు. ఆ రకంగా ఒక విషవాలయంలో పెట్టేస్తున్నారు. కాబట్టి అల్టిమేట్ గా రాజధాని లేకుండా పోతున్నారు రాష్ట్రానికి, ఆందోళనకు బహుశా అది కారణమని అనుకుంటున్నాను. మరి మరీ ముఖ్యంగా వీటన్నిటికంటే నిర్మాణాలకు సంబంధించి మాట్లాడారు, అప్పులకు సంబంధించి మాట్లాడినప్పుడు వీటన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మావిగన్ మాత్రమే అంటున్నారు. మీరేం చెప్తారు? కేవలం మావిగన్ మాత్రమేనా ఆల్టర్నేటివ్? ఒకవేళ అదే కనుక అనుకుందాం అనుకోండి, మరి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరు కన్నా కూడా మావిగన్ అప్పుడే తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఫస్ట్ పాయింట్ మావిగన్ ఆల్టర్నేటివ్ అనే దానికి ముందు అసలు నిర్మాణాలపైన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కోణం ఆవిష్కరించాడు. ఇంటీరియర్ సెక్రటేరియట్ పేరుతో దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలతో ఇంటీరియర్ సెక్రటేరియట్, వాళ్ళ అసెంబ్లీ వేరు, హైకోర్టు వేరట. దీనికోసం పెడుతున్న ఖర్చు SFTకి 20,000 రూపాయలు అవుతుంది అన్నాడు. ఈ లెక్క రోజు కూడా పెరిగిపోతుంది. ప్రభుత్వం ఏమో 6,000 కోట్లు, 6,000 రూపాయలు ఉంటుంది SFTకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో 16,000 కోట్లు, 16,000 ఎంత అంటాడు. నేనేమో ప్రెస్ మీట్ పెట్టి 19,660 రూపాయలు అంటే నేనే ఎక్కువ చెప్పేసాము. ఇప్పుడు జగన్ గారు 20,000 రూపాయలు వేస్తున్నాడు. అంటే ఇది SFT రోజుకో ప్రెస్ మీట్ కి మారిపోతుంది. రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ ఒక లెక్క, మాలాంటి వారి ప్రెస్ మీట్ ఒక లెక్క, ఇప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్, ఇప్పుడు కంట మళ్ళీ రేపు ప్రెస్ మీట్ కి ఎంత అవుతుందో తెలియదు. ఎట్లా అయిందంటే దాదాపు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం SFTకి 14,750 రూపాయలతో ఒక అవగాహనకు వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దానికి తోడు అడిషనల్ కాస్ట్ 2,540 కోట్ల రూపాయలు కేటాయించారు అడిషనల్ కాస్ట్ పేరుతో. తర్వాత లేటెస్ట్ గా ఏం చేశారు, దాదాపు 4,865 కోట్ల రూపాయలు పర్ SFTకి అప్రూవ్ చేశారు. మొత్తం కలిసి 19,660 కోట్ల రూపాయలతో SFT అవుతుందని ఒక అంచనాకు వచ్చేసారు. అంటే అద్దాలు వాటికన్నీ కలిసి 2,540 కోట్లు అన్ని లెక్క వేసుకుంటే SFT. అంటే ఇక్కడ చూడండి 3 జీవోలు ఎందుకు ఇవ్వాలి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, SFTకి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం నిజాయితీగా చెప్పాలి. దాన్ని వదిలేసి SFTకి తక్కువ ఖర్చు పెడుతున్నామని చెప్పుకోవడం కోసం ఇంటీరియర్కి ఒక జీవో, వెలుగులకి ఒక జీవో, అదనపు ఖర్చు కోసం ఇంకొక జీవో. అంటే ప్రతిదానికి కొత్త జీవోలు ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నారు? కేటాయింపులు 10,000 కోట్లు చేసేస్తారు,
కానీ మీలాంటి వాళ్ళు అలాంటి పెడితే ఎస్ఎఫ్టీకి మేము 5,000 ఇస్తున్నాం, చాలా తక్కువ ఇస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఎస్ఎఫ్టీని తగ్గించడం కోసం ఒక బిల్డింగ్ అనుకోండి, మనం ఒక అపార్ట్మెంట్ కొంటాం, అపార్ట్మెంట్ కాస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత దాంట్లో ఇంటీరియర్ ఉంటుంది, దాంట్లో వరుసగా ఉంటాయి. వేరు చేసేసి అపార్ట్మెంట్ కాస్ట్ నేను 3,500 ఎస్ఎఫ్టీ కొన్నానంటే అర్థమే ఉంది. మొత్తం వచ్చి ₹1,00,00,000 అయితే 5,000 6,000 అయినట్టే కదా. ఆ రకంగా ఎస్ఎఫ్టీ కాస్ట్ తగ్గించడం కోసం చేస్తున్నారు. నిజానికి 600-700 కోట్ల రూపాయలతో తెలంగాణలో సెక్రటేరియట్ కట్టారు. 600-700 కోట్ల రూపాయలతో తెలంగాణలో. సరే, మనకు కొంచెం లూజ్ స్థాయిలు రేట్లు పెరుగుంటాయంటే ఒక కనీసం ఒక ₹700 బిలో 1,000 కోట్లతో కట్టేయచ్చు కదా. భారత పార్లమెంటు దాదాపు బిలో 1,000 crores తో కట్టారు. భారత పార్లమెంటు 2 ఉభయ సభలకు, మరి ఒక సభ కూడా కాదు. ఇంకా ఎట్లాంటిదంటే రేపు డీలిమిటేషన్ లో సీట్లు పెరిగినాడు సరిపోయేంత రాజ్యసభ అండ్ అసెంబ్లీ, ఇది పార్లమెంటు మొత్తం కలిపి. భారత పార్లమెంటు 1,000 కోట్ల చుట్టూ కడితే మనం 10,000 కోట్ల చుట్టూ సెక్రటేరియట్కి వెళ్ళిపోవడం ఏంటి, ఇంటీరియర్ సెక్రటేరియట్ పేరుతో. అంటే నా పాయింట్ ఏంటంటే మనం ఐకానిక్ బిల్డింగ్స్ కడదాం, కానీ భారత పార్లమెంట్ కన్నా ఐకానిక్, తెలంగాణ అసెంబ్లీ కూడా ఒక ఐకానిక్ కదా. ఆ రాష్ట్రానికి ఒక ఐకాన్, పైకి ధనమైన రాష్ట్రాలు కాబట్టి ఇంకా జబర్దస్త్గా ఉండాలి. అంటే విపరీతమైన కాస్ట్ ఎందుకు పెరుగుతా ఉంది? నేనేదో అవినీతి అనేది వైసీపీ ఆరోపిస్తుంది, నిజాలు చెప్పాలి. కానీ మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం? మనం ఒక సట్టని 10,000 రూపాయలతో కొనొచ్చు, ₹1,00,000 కూడా కొనొచ్చు. అవినీతి ఏమి ఉండదు ఇంట్లో. మనం ఎందుకు కొంటున్నాము? మన స్తోమత ఏంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పైన పెడుతుంది ప్రతిదీ ఖర్చే. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు అని అంటే దీంట్లో 47,000 కోట్ల రూపాయల అప్పులు. దాదాపు 60,000 కోట్ల రూపాయలు పెడుతున్నారంటే 10,000-13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బడ్జెట్ నుంచి వస్తే 47,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్లు అంటే 90% అప్పు తీసుకొచ్చి కడుతున్నాం. ఇప్పుడు 10% అప్పు అయితే మన డబ్బులు నెగ్గొచ్చు, 90% ఉంటా అప్పు. అంటే 90% అప్పు తీసుకొచ్చి కట్టే వాతావరణం మనకు ఉన్నప్పుడు మన ఆర్థిక పరిస్థితి చంద్రబాబు ఎప్పుడు అంటారు కదా, వచ్చే ఆదాయంతో జీతాలు సరిపోతుంది, ఇంకేం చేయాలని అప్పు చేయాలంటున్నాడు. అంత ఆందోళనకరమైన ఉన్నప్పుడు మీరు మహానగరం నిర్మిస్తానని, అద్భుతాలు చేస్తానని పోవడం అనేది ఎట్లా కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల అక్కడ ఆచరణ సాధ్యం కాదు ఇంకొక పాయింట్, కాస్ట్ ఎక్కువైపోతుంది రెండో పాయింట్. రెండోది ఆల్రెడీ జగన్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు, అసెంబ్లీ సెక్రటేరియట్ ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ మన చేతిలో, నడవనియండి, పరిస్థితి బాగున్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకుంటాము. ఇప్పుడు దానికి 3 హైకోర్టు అన్ని పనిచేస్తున్నాయి, కొంచెం అసౌకర్యం ఉండొచ్చు, కానీ పరిపాలన ఇప్పటికి 10 ఏళ్ళు ఆనే సాఫీగా నడుస్తాం. జగన్ గారు పరిపాలించాడు, మీరు పరిపాలించేసినారు. సో ఇప్పుడు మనం అక్కడనే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా ఈ దఫా అసెంబ్లీ కట్టుకోండి, ఇంకో దఫా సెక్రటేరియట్ కట్టుకోండి, ఏంటి అడావుడి ఎందుకు అట్లా? కానీ సెక్రటేరియట్ అవసరమైన ఫస్ట్ దాన్ని కట్టేయండి. కాబట్టి ఇవేమి చేయకుండా పాజిటివ్గా వెళ్తున్నారు, 47,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారు. అందువల్ల ఇది రాష్ట్రానికి మోయలేని భారం అవుతుంది. కాబట్టి నేను మావిగన్ ప్రతిపాదన చేస్తున్నానని నేను ముందుకు వస్తున్నాను. ఆ మావిగన్లో ప్రధానమైంది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 100 చిల్లర కిలోమీటర్లు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట కట్టేయండి. ప్రభుత్వ కార్యాలయాలు తక్కువ ఖర్చుతో కట్టేయండి, దాని అంతటా అభివృద్ధి చెందని అంటున్నారు. ఉన్నంతలో ఇది మంచి పరిష్కారంగానే చూడాల్సి వస్తుంది. దీన్ని మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఇంతకుముందు నేను అడిగినట్లుగా మరి 3 రాజధానుల ప్లేస్లో అప్పుడే మావిగన్ అంటే సరిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఎలా నమ్మగలుగుతారు? అంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 1-2 సార్లు కలిసినప్పుడు ఈ ప్రస్తావన వారి దగ్గర తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి. ఆయన బహిరంగం కూడా చెప్పాడు, 3 రాజధానుల నుంచి అప్పుడు 3 రాజధానులు ఇప్పుడు మాట మార్చాడు, మావిగన్ అంటున్నాడు అని. ఆయన 3 రాజధానుల నుంచి మాట మార్చలా. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. చాలా మంది తెలియదు జగన్ గారు 3 రాజధానులు తప్పని లేదా 3 రాజధానులు చేసి ఉండాల్సింది కాదని ఆయన అనుకోవట్లేదు. ఆయన ప్లాన్ ఏ 3 రాజధానులు, ప్లాన్ బి మావిగన్. ఎన్ని ప్లాన్లు ఉంటాయని మీరు అనొచ్చు. ఇప్పుడు ప్లాన్ ఏ అంటే ఫస్ట్ ప్లాన్ ఏ, బి, ప్లాన్ సి ఉందా, ఇంకా ప్లాన్ డి ఉందా, ఇట్టే ఉండదు. ప్లాన్ ఏ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే 3 రాజధానులు. అంటే రాజధానిలో అన్ని కార్యాలు ఉండాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతం ఉంది కాబట్టి 3 ప్రాంతాల్లో ఒక ఇంపార్టెంట్ కార్యాలయాలు పెడదాము అనేది దాని కాన్సెప్ట్ కరెక్ట్, మిస్ఫైర్ అయింది. కాబట్టి ప్లాన్ ఏదో ఆయన చేయడానికి ట్రై చేసినాడు. కోర్టు కేసులు, రాజకీయ పరిణామాల్లో ఆయన ఓడిపోయాడు. కాబట్టి ఓడిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయగలడు. నేను ఆల్రెడీ ప్లాన్ ఏ ప్రకారం అనుకుంటానండి, కాబట్టి మీరు దాన్ని అమలు చేయమని చేస్తుంది ప్రభుత్వం, చేయదు. కాబట్టి ఆయన ఏం ఉందాగా ఎట్లా వచ్చాడు? ఆల్రెడీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయించుకునేసింది, పోతూ ఉంది. కాబట్టి నేను ఒప్పుకోనండి దాన్ని, నేను నా ప్లాన్ ఏలో 3 రాజధానులు అంటే ఓడింటాడు. అందువల్ల వాళ్ళ ఆలోచనకి ఇబ్బంది లేకుండా రాజధానికి డిస్టర్బ్ కాకుండా కోసం ఆయన వ్యూహాత్మకంగా తెలివిగా
ఒక మంచి ఉద్దేశంతో మాగుని తీసుకొచ్చారు. మాగుని ఆడ ఉంటుంది, విజయవాడకు ఉంటుంటే అమరావతి పక్కనే కదా, కొత్త రాజధాని పక్కనే కదా, కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆస్తి ల్యాండ్స్ లో కట్టేశారు అనుకోండి, సాధారణ పరిపాలన జరుగుతుంది. హైదరాబాద్ లాగా ఒక రోజు కూకట్పల్లి, ఇంకో రోజు శంషాబాద్ ఎదుగుతూ పోతుంది అనేది జగన్ గారి కాన్సెప్ట్. కాబట్టి ప్లాన్ ఏ తప్పని కాదు, ప్లాన్ ఏ అమలు కోసం ట్రై చేశాడు, అమలు కాలేకపోయింది, అనేక కారణాలు ఇచ్చారు. బహుశా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్లాన్ ఏ వేయించున్నాడు. కాబట్టి మావిగన్ అంటున్నాడు జగన్ అంటే 3 రాజధానులు నేను తప్పు అనుకున్నట్టు కాదు. ఆయన దృష్టిలో 3 రాజధానులు కరెక్టే. బట్ ఇప్పుడు నేను అధికారంలో లేను, వాళ్ళు ఆలోచిస్తారు దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేదానికన్నా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి విజయవాడ గుంటూరు మీద పెట్టేస్తే ఏ సమస్య ఉండదు అనేది ఆయన లాజిక్. కానీ ముందుకు ఆయన చేయలేకపోయాడు, ముందెందుకు చేయలేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. బట్ ముందెందుకు పెట్టి ఏ ప్లాన్ ఏ కదా అమలు చేయాలనుకున్నాడు, అది నాకు సంబంధించిన ఆన్సర్. మీరు అన్నట్టు ప్రజలు నమ్ముతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బంది ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. స్వర్ణ గారు బేసిక్ గా ఇప్పుడు మనం చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటాం, చూసే వాళ్ళు మన ఇంటర్వ్యూని మీరు ఒక జర్నలిస్ట్ గా, నేను ఒక అనలిస్ట్ గా మనం ఏం చెప్తున్నామో దాన్ని మాత్రమే వింటారనేది పొరపాటు. మీరు చాలా ఎపిసోడ్లు చేసిన తర్వాత జర్నలిస్ట్ గా మీకంటూ ఒక ముద్ర ఉంటుంది. అంటే ఈమె ఇలా, అనలిస్ట్ గా నాకంటూ ఒక ముద్ర ఉంటుంది. ఎవరు? జనం, మన రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ నా పట్ల ఒక అంచనా ఉంటుంది, మీ పట్ల ఒక అంచనా ఉంటుంది. కానీ మీరు క్వశ్చన్ వేసినా కూడా ఈమె ఇందుకే వేసింది క్వశ్చన్ అనుకుంటారు తప్ప నీ క్వశ్చన్ చూడు. నేను అనాలిసిస్ చేశాను అనుకో, ఈయనకి ఆల్రెడీ అభిప్రాయం ఉంది, దానికోసం ఈ కథనంతా చెప్తున్నాడు అంటారు. అంటే పాయింట్ ఏంటంటే మన మీద జనం కొన్న అభిప్రాయాన్ని ఆధారంగా మన మాటలు కూడా చూస్తారు. మీరు ఎందుకు మాట్లాడంటే జగన్ గారు ప్రెస్ మీట్లు కానీ వైసీపీ వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంది. వైసీపీ అంటే అమరావతికి వ్యతిరేక పార్టీ అనే ముద్ర వరకు ఉంది. దాన్ని ఫస్ట్ వాళ్ళు గుర్తించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఇట్లాంటి అభిప్రాయం ప్రజల్లో మన పట్ల ఉంది కదా, దానికి అంటే మాట్లాడాలంటే జై అమరావతి అని చెప్పడమో, జై ఆంధ్రప్రదేశ్, మేము 3 రాజధానులు తప్పు చేసాం, ఇది కాదు. అట్లాంటి అభిప్రాయంతో జనం ఉన్నారు కాబట్టి ఓపికగా కన్విన్స్ చేయాలి. మేము ప్లాన్ ఏ అనుకున్న దాంట్లో ఉద్దేశం ఏంటి, ప్లాన్ బి అనుకున్న దాంట్లో ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం చేస్తుంది అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కన్నా మేము వ్యవహరించినది చాలా బెటర్ రాష్ట్రానికి అని ఓపికగా నమ్రతగా అమరావతి రైతులకు చెప్పాలి. బట్ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకొక రూపంలో చెప్పాలి. ఆ రకంగా ఫస్ట్ ప్రభుత్వం గుర్తించాల్సింది మా మీద ఒక ముద్ర ఉంది, దానికి వాళ్ళు స్వయంకృత అపరాధం కొంత కారణం, ప్రత్యర్థులు వేసిన నిందలో కారణం, పరిస్థితుల ప్రభావం వల్ల కారణం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా వైసీపీ మీద ఒక ముద్ర ఉంది కాబట్టి అమరావతి వ్యతిరేకం దాన్ని తగ్గించుకుంటూ వస్తూ నిజాలు జనానికి చెప్పడం ద్వారా ఓపిక ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి చేయగలిగితే ఆ రోజు జనం నమ్మితే, ఈ రోజు ఒక అనుమానంగానే చూస్తారు. అమరావతి రైతుల వరకు జగన్ గారు ఏ మాట అంటున్నట్టు ఏమై ఉండొచ్చు, ఆ యాంగిల్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మరోపక్క ఈ విషయం గురించి మాట్లాడుతూనే, అంటే మావిగన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. మా పార్టీకి సంబంధించిన పెద్ద దస్తగిరి అనే ఆయన చనిపోయినప్పుడు అక్కడ చేసిన ఆరోపణలు కావచ్చు, లేదంటే ఆ టైంలో వాళ్ళు సృష్టించిన కథలు కావచ్చు, కొన్ని ప్రధాన మీడియా సంస్థల ద్వారా వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా గట్టిగానే ఆయన మాట్లాడడం జరిగింది. అవును, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజు అమరావతి పైన చెప్పి మాట్లాడాడు కదా, దాని ఏం మాట్లాడు, చివరి డైలాగ్ లేదంటే దాని గురించి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా నేరుగా తలపడేదానికన్నా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి, తల్లి వాళ్ళ చెల్లెలు ఏమంటా ఉంది, లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమనే ఉండేవాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, ఆయన వివేకానంద రెడ్డికి కేసు ఏంటి, సంబంధం ఉండదు. రాజధాని వివేకానంద రెడ్డి ఫస్ట్ సమాధానం చెప్పంటారు, అది సబ్జెక్ట్ అది కాదు కదా. వివేకానంద రెడ్డి కేసు కోర్టు కేసులో నడుస్తుంది, చూడాలి. పైపించి వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్ గారు, భారతి గారు లేని కోర్టులే సర్టిఫికేట్ ఇచ్చాయి కదా, పరోక్షంగా. సర్టిఫికేట్ మీన్స్ నేను అనుకుంటా ఉండేది. ఇప్పుడు సునీత గారు ఏమని అడిగారు, వీళ్ళందరినీ కూడా విచారించాలని దాని కోరిక. సిబిఐ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు సూచన మేరకు మళ్ళీ సిబిఐ కోర్టు, మరి సిబిఐ కోర్టు ఒప్పుకోదు, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు. ఇన్ని తిరిగినాయి. ఇన్ని తిరిగిన వ్యవహారంలో సిబిఐ నేను విచారణ పూర్తి చేసేసినాం అని చెప్పింది. మీకు ఏదైనా అనుమానం కింద కోర్టులో పర్మిషన్ తీసుకోమని చెప్పింది సునీత గారు వాళ్ళని, కోర్టులో ఒప్పుకోలా. అంటే పాయింట్ ఏంటి ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో విచారించలేదు ఇంతవరకు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన మీద నిందలేయడం తర్వాత విచారించకుండా సిబిఐ విచారణ పూర్తి చేసింది కదా. అంటే విచారించాల్సిన అవసరం లేదంటే అర్థం ఏంటి, ఆయన పాత్ర
మీరు చేసినట్టు లేదనే కదా, విచారణకు కూడా అవసరం లేదనుకున్నారు జగన్ గారిని భారతి గారు. సిబిఐ, సుప్రీంకోర్టు దాన్ని కన్విన్స్ అయింది, మీకు పర్మిషన్ అవ్వదు. దీన్ని బట్టి అట్లాంటి కేసులు వివేకానంద రెడ్డి మరణానికి కారణం జగన్ గారు అని చెప్పి గొడ్డలు పెట్టేస్తే ఆయన చేతిలో ఇది ధర్మమా? కాబట్టి అందుకే జగన్ గారు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మా తాతగారిని చంపేసిన వాళ్ళు ఈ రోజు కూడా తిరుగుతున్నారు. నిజం అంటే వాళ్ళు ఎవరు చంపేసినారు ఎవరు కారణం అంటే వాళ్ళు చాలా మంది పార్సాది రెడ్డి లాంటి వాళ్ళు మేమే దానికి బాధ్యులని కూడా చెప్పుకున్నారు. అంటే మంచిదే, చట్టపరంగా శిక్షించాలి, కానీ మాకు అధికారం ఉందని చేతిలో తీసుకుంటే ప్రమాదాలు వస్తాయి. మా తాతని చంపేసిన వాళ్ళు గొడ్డల పార్టీ, మా తాతని గొడ్డలి పార్టీ, గన్ కల్చర్, హత్య రాజకీయాల సంస్కృతి గురించి ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్లు తీసుకొస్తున్నారో చాలా డీప్గా చాలా క్లియర్గా మాట్లాడడం చూసాం మనం. మేమే బాధితులు, మళ్ళీ తిరిగి మమ్మల్ని మీరు నిందితులు అంటున్నారు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారణం ఉంది, ఎందుకంటే జగన్ గారికి వ్యతిరేకంగా ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇతర కేసులు ఆయన మెడ చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాల, విచారణలో తేలిపింది. జగన్ గారిని సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసును పూర్తి చేసిన సిబిఐ జగన్ గారికి కానీ భారతి గారికి నోటీసులు ఇవ్వలేదు విచారించాలని. నోటీసులు ఇస్తే ఇంకొక సంబంధం ఏంటి? విచారణ సమస్య తేల్చింది. జగన్ గారి నిర్దోష అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ గారిని భారతి గారిని అసలు కేసులో తీసుకోవాల్సిన అవసరం లేదు, విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి కూతురు సునీత గారు ఏకంగా ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళందరినీ తీసుకోవాలని, ఎక్కడ కన్విన్స్ కాలేదు. అంటే అర్థం ఏంటి? అసలు విచారించడానికి అర్హత అవసరం లేదు భారతి గారిని జగన్ గారిని అని తేల్చిన తర్వాత ఇంకా వారిని వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వాళ్ళ పేర్లు ప్రస్తావించడం అనేది ఖచ్చితంగా క్యారెక్టర్ ని అసెస్ చేయడమే కదా. అందువల్ల జగన్ గారు చాలా సీరియస్ గా చాలా ఖచ్చితంగా అన్ని విషయాలు వివరించేదానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అది డామినేట్ చేస్తుంది, ఆయన ఏం మాట్లాడినా మళ్ళీ అడిగిపోతున్నాడు. కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ మీ క్యారెక్టర్ ఏంటని క్వశ్చన్స్ కూడా వేశాడు. అండ్ మరీ ముఖ్యంగా దస్తగిరి బయట తిరగడానికి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. లాయర్ లూద్రా గురించి మాట్లాడారు. ఇప్పుడు లాయర్ రుద్రా గారికి సంబంధించి ఇప్పుడు జగన్ గారు విన్నప్పుడు ఆరోపణలు ఏంటి? జగన్ గారి పర్సనల్ కేసులు వాదిస్తున్న వాళ్ళు ప్రభుత్వ కేసులు వాదించడం ద్వారా పరోక్షంగా కిట్పోకలు చేసుకుని అన్నారు. అంతేగా ఆరోపణ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసులు వాదించిన రుద్రా గారు ప్రభుత్వాన్ని తరఫు వాదిస్తున్నారంటే ఇది కిట్ ప్రోక్ అవుతుంది కదా, అదైతే ఇది అవుతుంది కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ కేసులు వాదించి ఆయన ప్రభుత్వం కేసులు వాదిస్తే అది కిట్ ప్రోకో, ప్రభుత్వం డబ్బిస్తుంది, పర్సనల్ కేసులు వాదించుకుంటారని మీరు అన్నారు. నేను తప్పు పట్టును సమర్థించను, వ్యతిరేకించను, నాకు ఆ సమాచారం లేదు. బట్ ఇప్పుడు మీ కేసులు వాదించిన వాళ్ళే ప్రభుత్వ కేసులు వాదిస్తే ఆ సూత్రం మనక్కడ వర్తిస్తుంది కదా, మాత్రం చెప్పగలను. కాబట్టి దీని వెనకాల ఏముంది అనేది ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఆ సూత్రం మిమ్మల్ని నేను ఒక విమర్శ చేసినప్పుడు మీరు నన్ను విమర్శిస్తారు, నేను ఒప్పుకోవడం కుదరదు కదా. కాబట్టి ఇట్లా చాలా వ్యవహారాలు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అన్న వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, టాపిక్ని వెంటనే మార్చేస్తారు. ఆ టైంలోనే కల్తీ మద్యానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద ఏదైతే కల్తీ కేసు పెట్టారో అది చాలా అన్యాయం అంటూ కూడా ఆయన పేరు తీసి మరీ చెప్పడం చూసాం. జోగి రమేష్ గారి మీద పెట్టిన కేసు అన్యాయమా లేదా ఇంకోరి మీద కేసు అన్యాయం అని మనం చెప్పము. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ తో వాళ్ళు చెప్పుకుంటారు. మనం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, మనం అనలిస్ట్ గా ఒక జర్నలిస్ట్ మనకు ఆధారాలు లేవు, కోర్టులు తేల్చలేమండి. పాయింట్ ఏంటంటే మద్యం కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప పని చట్టం చెప్తుంది, కానీ రోజు అధికార పార్టీ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఒక కేసు కావట్లేదే, దాన్ని ఏమంటారు? కాబట్టి చట్టం బ్యాలెన్స్ గా ఉండాలి కదా. కాబట్టి మద్యం కేసులో అన్ని లేకుండా కేవలం వైసీపీ అరెస్ట్ చేసిన విమర్శకు మీరు గురవుతున్నారు. అది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ మద్యం కేసు కావచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ అంటే రాజకీయ పార్టీకి ఇది అలవాటే. చెప్పి చేస్తారు కొంతమంది, చెప్పకుండా కొంతమంది చేస్తారు. అంటే సీరియస్ క్వశ్చన్ మీరు వేసారనుకోండి, నా దగ్గర సమాధానం అయినప్పుడు నేను డైవర్షన్ ఏదో మాట్లాడుతుంటాను మీతో, అంటే నా దగ్గర విషయం లేదని అర్థం ఆ ప్రశ్నకు. అట్లా ఇప్పుడు డైవర్షన్, ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది కాకుండా ఏరే విషయం మాట్లాడుతున్నా దాంట్లో ఆన్సర్ లేదని అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట ప్రెస్ మీట్ పెడతాడు, దాంట్లో 48 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు సీరియస్ గా మాట్లాడతాడు, చివరిలో ఒక సెటైర్ వేసిపోతాడు. ఇవన్నీ వదిలేసి సెటైర్ని పట్టుకుంటారు. ఎవరితోనో జగన్ గారు అన్నారట, ఎవరో నాతో అన్నారు, మీరు సబ్జెక్ట్ సీరియస్ గా మాట్లాడి చివరిలో మీరేసే ఆ జరుకులు దాంతోనే వాళ్ళు చర్చలు పెట్టేస్తున్నారంటే పాపం వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లేదు కదా, కనీసం ఇదాన మాట్లాడుకుంటారు అన్నాడట. అంటే ఆయన చెప్పిన దానికి సమాధానం ఏం చెప్పి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ అంటే కేవలం
సబ్జెక్ట్ మార్చడం కాదు. జగన్ గారు ఒక గంట మాట్లాడితే 59 నిమిషాలు మాట్లాడిన చూసి 1 నిమిషం మాట్లాడుతాడు. ఆ 59 సమాధానం ఇప్పుడు అదే చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ నడక పైన సంబంధించి కానీ, వాళ్ళు చేసే విమర్శలకు సంబంధించి దానికి చుట్టూ రాజకీయాలుగా ఉండి ఏదే మాట్లాడుతున్నారు, దానికి సమాధానం రాదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.